తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో సైబర్ సెక్యూరిటీ కొత్తగా అందించిన వాహనాలను మరి కాసేపట్లో ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందులో యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకు సంబంధించిన వాహనాల్లో 4 వీలర్స్ 27, 2 వీలర్స్ 40 ఉన్నాయి. సైబర్ సెక్యూరిటీ వాహనాల్లో 4 వీలర్స్ 14, 2 వీలర్స్ 30 ఉన్నాయి. ఈ కార్యక్రమంలో సీనియర్ పోలీస్ అధికారులు అందరూ పాల్గొన్నారు. ప్రభుత్వం ఏర్పడిన పిమ్మట పోలీస్ శాఖ సమీక్షలో గౌరవ ముఖ్యమంత్రి గారు డ్రగ్స్ అనే మహమ్మారి తెలంగాణ దరిదాపుల్లో ఉండకూడదు, ఈరోజు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మారి డ్రగ్స్, మత్తు పదార్థాలు, అలాగే సైబర్ నేరాలు, ఎటువంటి వారినైనా కానీ ఒకే ఒక క్లిక్తో కొన్ని వేల మందిని ఒకేసారి మోసం చేయగలిగినది మరియు అదో అతిపెద్ద ఆర్థిక నేరం. అటువంటి నేరాలని కూడా కట్టడి చేయడానికి ఒక వ్యవస్థీకృతమైన పకడ్బందీ వ్యవస్థ ఉండాలనే ఉద్దేశంతో తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో మరియు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఈ 2 విభాగాలని పటిష్టం చేయడానికి సరైన నిధులు మరియు మ్యాన్ పవర్ అన్నిటిని కూడా మంజూరు చేయడం జరిగింది. దీనికి సంబంధించి క్యాబినెట్లో కూడా చర్చించిన తర్వాత ప్రభుత్వము 27 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. దాంట్లో మొదటి విడతగా 30% అంటే దాదాపు 8 కోట్ల రూపాయలు, అంటే మాకు ఎంత అవసరం ఉందో అవసరం మేరకు 8 కోట్ల రూపాయల మేరకు 155 వాహనాలను కొనుగోలు చేయడం జరిగింది ప్రభుత్వం తరఫు నుంచి. వాటిని ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రజలకి మా పోలీస్ శాఖ ద్వారా అంకితం చేసే కార్యక్రమం ఉంటుంది. మొదటగా మా డీజీపీ గారిని గౌరవ ముఖ్యమంత్రి గారికి పుష్పగుచ్చంతో స్వాగతం పలకాల్సిందిగా కోరుతున్నాను. సార్, ఈరోజు 2 విభాగాలకు సంబంధించిన వాహన శ్రేణిని తమరి చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుంది సార్. ప్రజలకి అంకితం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఎందుకు ఈ విధంగా పెట్టడం జరిగింది అంటే ప్రజల్లోకి ఒక బలమైన సంకేతం వెళ్ళాలి అనే ఉద్దేశంతో, దీనికి ఒక విజువల్ ఎఫెక్ట్ ఉండాలి అన్న ఉద్దేశంతోనే ఈ విధంగా పెట్టడం జరిగింది. అలా అని కాదు, గతంలో ఇటువంటి కార్యక్రమాలు ఎన్ని జరిగినప్పటికీ కూడా ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి బాగా బలంగా తీసుకోవాలనే ఉద్దేశంతో సీఎం గారు పట్టుబట్టి మరి ఈ కార్యక్రమం చేయిస్తున్నారు మా చేత. దీనివల్ల ప్రభుత్వం యొక్క పట్టుదల ఏమిటో అందరికీ తెలియాలని, తెలుస్తుందని ఈరోజు మేము సవినయంగా మనవి చేస్తున్నాము, నమ్ముతున్నాం కూడా. సార్, ఈరోజు ఒక 27 4 వీలర్స్ సార్ టీ న్యాబ్కి, తర్వాత 59 2 వీలర్స్ మొదటి విడతగా, అట్లాగే సైబర్ సెక్యూరిటీ బ్యూరోకి 14 4 వీలర్స్ మరియు 55 2 వీలర్స్ని కొనుగోలు చేసి ఈరోజు తమరి చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుంది సార్. ఇప్పుడు గౌరవనీయుల ముఖ్యమంత్రి గారిని జెండా ఊపి టీ న్యాబ్కు సంబంధించింది ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. మీడియా మిత్రులు దయచేసి కాస్త ప్లేస్ ఇస్తే వెళ్తుంది. ప్లీజ్ దయచేసి కొంచెం
టీజీ న్యాబ్ అధికారులు సిబ్బంది అందరికీ కూడా హార్దిక అభినందనలు, శుభాకాంక్షలు. ఈరోజు మీ కొత్త వాహన శ్రేణి ప్రజాసేవకు అంకితమవుతుంది. ఇప్పుడు తదుపరి సైబర్ సెక్యూరిటీ విభాగానికి సంబంధించిన వాహన శ్రేణి ప్రజలకి అంకితం చేస్తున్నారు. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఇప్పుడు జెండా ఊపి ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన కొత్త వాహనాలను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందులో యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకి సంబంధించిన వాహనాల్లో 4 వీలర్స్ 27, 2 వీలర్స్ 40 ఉన్నాయి. సైబర్ సెక్యూరిటీ వాహనాల్లో 4 వీలర్స్ 14, 2 వీలర్స్ 30 ఉన్నాయి. ఈ కార్యక్రమంలో సీనియర్ పోలీసు ఉన్నతాధికారులు అందరూ పాల్గొన్నారు. ఇదంతా కూడా ఇన్కాగ్నిటో వెహికల్స్. బ్రాండ్ వేసుకొని వెళ్తే మనకు దొరికే వాళ్ళు దొరకరు కాబట్టి కేవలం విజిబిలిటీ కోసం సార్ ఈరోజు. సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు సిబ్బంది అందరికీ కూడా హార్దిక అభినందనలు, శుభాకాంక్షలు. ప్రజలు మీ నుంచి చాలా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. వాటన్నిటిని మీరు తీరుస్తారని ఆశిస్తున్నాం. ఇప్పుడు సభను ఉద్దేశించి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రసంగిస్తారు.